హాయ్ హలో ఆల్. టుడేస్ రెసిపీ టేస్టీ దమ్ బిర్యానీ. ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్, పెరుగు ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ తీసుకోవాలి. 1.5 kg చికెన్కి ఇక్కడ 3 స్పూన్స్ కారం పట్టింది మాకు. మీకు ఎంత కారం పడుతుందో అంత తీసుకోండి. గరం మసాలా పౌడర్ ఒక 1 స్పూన్, ధనియాల పొడి ఒక 1 స్పూన్ తీసుకున్నా. ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, ఆ ఫ్రైడ్ ఆనియన్స్లో ఆయిల్ ఆల్రెడీ ఉంటుంది కదా, ఆయిల్ తీసుకున్నా నేను. రెడ్ చిల్లీస్ వచ్చి ఒక 5 తీసుకున్నా. కొత్తిమీర, పుదీనా తీసుకుని మనం వీటిని బాగా మిక్స్ చేసుకుని మ్యారినేషన్ గంట సేపు పట్టింది చేసుకోవడానికి. ఫ్రిడ్జ్లో పెట్టేసాము. దీన్ని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మనకు కావాల్సింది ఇప్పుడు ఇంకో కడాయి తీసుకుని దాంట్లో జీలకర్ర, మిరియాలు, లవంగాలు, చెక్క, ఎలాచి పువ్వు అన్నీ వేసుకుని ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసేసి ఒక 30 minutes మనం దాన్ని కుక్ చేసుకోవాలి. బాగా ఉడికించుకోవాలి ఆ చికెన్ అనేది. ఆల్రెడీ వాటర్ పెట్టేసుకున్నాము. ఇక్కడ నేను 1.5 kg చికెన్కి 1.5 kg బాస్మతి రైస్ తీసుకున్నాము. బాస్మతి రైస్ కూడా 70% అలా కుక్ అయిన తర్వాత దాన్ని లేయర్స్గా మనం వేసుకోవాలి. ఆల్రెడీ చికెన్ మనకి ఒక 70% కుక్ అయిపోయి ఉంటుంది. ఇంకో 30% కుక్ అవ్వాలి కాబట్టి మనం దీన్ని హాఫ్ అన్ అవర్ మనం దమ్ పెట్టుకుంటే సరిపోద్ది. లాస్ట్లో ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి వేసేసుకుని ఫుల్గా ఇప్పుడు 30 minutes తర్వాత మనం చూద్దాం. ముక్క అన్నది చాలా సాఫ్ట్గా కుక్ అయింది. చూడండి ఎంత బాగుందో. బిర్యానీ రెడీ అయిపోయింది. దీంట్లోకి ఎలాంటి ఫుడ్ కలర్స్ అనేవి ఏమీ యాడ్ చేయలేదు. ఓన్లీ పసుపుతో మాత్రమే మేము యాడ్ చేసింది. లాస్ట్లో ఆ టేస్టీ బిర్యానీని మటన్ కర్రీతో తింటే ఉంటుంది సూపర్. మీరు కూడా కావాలంటే ఈ వీడియోని చూసి ట్రై చేయండి.